వందనాలు 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 అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మొదటగా మన ఉపాధ్యాయులు వాళ్ళ జ్ఞాపకాలను కూడా ఇక్కడ నెమరు వేసుకోవడానికి మరి ఇప్పుడు ఈ కార్యక్రమంలో మన ఉపాధ్యాయుల యొక్క ఉపన్యాసాలు ఉంటాయి. మొదటగా శ్రీ వెంకటస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లేవండి సార్, చప్పట్లు గట్టిగా. ఈ సమావేశానికి చేసినటువంటి మా సోదరుడు మాకంటే సీనియర్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరికంటే నేను ఈ సార్ ఒకటే, నేను యుగేందర్ రెడ్డి సార్ ఒకటే ఏజ్ గ్రూపు. మీలో అంతా సీనియర్ ఉపాధ్యాయులు, ఆ టీచర్లు మేమంతా ఒక ఏజ్ గ్రూప్ వచ్చాం. మీలో అంతా కూడా చాలా సీనియర్స్. వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నటువంటి ఎంతో ఉన్నది. ఎందుకంటే మనం చేసేటప్పుడు వారి యొక్క సాహిత్యంలో ఉండి వారి యొక్క అభిప్రాయాలు నడుస్తూ వారి యొక్క అనుభవాలను అర్థం చేసుకొని వాళ్ళు చేసే మంచి పనులను చూసే తప్పకుండా పాటించేటటువంటి వాళ్ళం. అయితే ఈ ఇక్కడ చేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే శిష్య బృందాన్ని అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటిది ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడానికి భూజకర్తలు మరియు దీనిని ఆచరణ మార్గం తేవడానికి చేసినటువంటి వేరే కొందరు ఉంటారు. వాళ్ళకు మాత్రం అభినందన తెలియజేస్తున్నా. ఉద్యమానికైనా సరే లేదు యుద్ధానికైనా సరే ఒక సారథి అవసరం. సారథి ఉద్యమం చేయాలన్నా సరే సారథి గట్టిగా ఉండాలి. యుద్ధం చేయాలి, ఉద్యమం యుద్ధం, ఈ రెండింటి కూడా ఒక సారథ్యం వహించేటటువంటి వాళ్ళకు గొప్ప శక్తి సామర్థ్యాలు ఉండాలి. మహాభారత యుద్ధం లోపల అర్జునుడికి సారథ్యం వహించింది కూడా శ్రీకృష్ణుడు. మొట్టమొదట బాధలు మొత్తం అనుభవించేవాడు సారథి. ఎందుకంటే వచ్చే బాణాలు మొత్తం ఆయనకే తగ్గుతుంటాయి. మంచి జరిగినా చెడ్డ జరిగినా సారథి ఎవరైనా తీసింది దీనికి కాంటాక్ట్ తీసినట్టే ఆయనకే వస్తుంటాయి. కాబట్టి అటువంటి అన్నిటిని తట్టుకొని ఇటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ సారథ్యం వహించినటువంటి మా శిష్యులకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. దానికి స్పందించి మీరంతా కూడా ఇక్కడికి మీ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని తలంపు రావడమే చాలా గొప్పది. ఎందుకంటే ఎప్పుడో మనం 27 ఏళ్ళు 1990 డిసెంబర్ 20వ తారీఖు ఇక్కడ అయిపోయాను. ఇదే లాస్ట్ బ్యాచ్. మీకు చెప్పినటువంటి 1990లో డిసెంబర్ 20వ తారీఖు రోజు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ టీచర్ ఉండి ప్రమోషన్ గా జాయిన్ పోవడం జరిగింది. నా స్థానంలో జనవరి లోపల మన 27 తారీఖు ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి బ్యాచ్ ఇది. అప్పటి నుంచి దాదాపు 27 సంవత్సరాలు అవుతుంది. 27 సంవత్సరాలు అడిగి అనుకుంటా. ఈ 27 సంవత్సరాల్లో ఎంతో మంది ఎక్కడెక్కడ సమాజం లోపల తిరుగుతుంటారు, కలుసుకోవడం చాలా అరుదు. అటువంటి అంతమంది కూడా క్రోడీకరించినటువంటి పెద్ద కళ నైపుణ్యం తర్వాత సహనం ఓపిక వాళ్ళందరికీ కూడా మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి 65 మంది ఉంది క్లాస్ ఉన్నారంట. ఇప్పుడు దాదాపు 60 మంది ఉన్నట్టుంది. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. మీరంతా కూడా ఇంత చేదోడు వాళ్ళ నుండి మీ యొక్క స్నేహపూర్వకాన్ని చాటుకొని ఉపాధ్యాయ మిత్రులందరూ సన్మానం చేయాలని తలంపు రావడం చాలా గొప్పది. ఎందుకంటే తల్లిదండ్రులు మొదటి గురువు. మనం పాఠశాలకు వచ్చే కంటే ముందే మనకు ఎన్నో విషయాలను తల్లి పాలతో పాటుగా ఉగ్గుతో మనకు పదాలు నేర్పిస్తూ ఉంటాయి. పదాలు మాట్లాడడం నేర్పుతాయి. మాట్లాడడం అనేటటువంటిది వినడం అనేటువంటి చాలా గొప్పది. వింటున్నాడా లేదా నా కొడుకు అని చెప్పి తల్లి గమనిస్తూ ఉంటుంది. వింటున్నాడా లేదా నేను మాట్లాడేది అమ్మ అత్త అత్త 10 సార్లు అనిపిస్తుంది. అంటే తల్లి ఎన్నో మాటలు నేర్పిస్తూ దాదాపుగా 5 సంవత్సరాలు వచ్చేదానికి బడికి పంపే నాటికి 5 క్లాస్ వస్తే మనం పాఠశాల చేర్చుకుంటుంటాం. కాబట్టి 5 సంవత్సరాల నాటికి కొన్ని వేల పదాలు నేర్పించి పంపుతూ ఉంటాం. వినడం అనేది ఇంపార్టెంట్. అందుకని వినకపోతే వాడు మాట్లాడేది చెబుతాడు అంటాం ముందుగా అంటాం. కాబట్టి వినడం అనేది బాగా నేర్చుకున్న తర్వాత ఎవరైతే బాగా వినగలుగుతాడో విద్యార్థి మాట్లాడగలరు. కాబట్టి వినడం అనేది నేర్చుకోవాలి. భగవంతుడు 2 చెవులు ప్రసాదించి ఒక నోరు ప్రసాదించి తక్కువ మాట్లాడి ఎక్కువ వినాలి అని చెప్పని ఒకటి సంఘటన. అయితే ఈ విధంగా బాగా నేర్చుకొని వచ్చిన తర్వాత అక్కడ తెలుగులో ఉన్నటువంటి తల్లి తండ్రి చేసినటువంటి పాఠాలను తర్వాత 5 సంవత్సరాల లోపల అక్కడ పరిసర ప్రాంతం నేర్చుకుంటుంది. అన్నిటిగా తీసుకొని పాఠశాల పెట్టిన తర్వాత పాఠశాలలో 3వ గురువు తల్లిదండ్రుల తర్వాత గురువు. ఈ గురువు చెప్పేటటువంటి పాఠాలు
సమాజానికి మరి ఆయన జీవితానికి ఉన్నత దశలో రావడానికి ఆయన జీవన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని సూచించేటటువంటి గురువులు. ఈ విధంగా గురువును మనం సాక్షాత్ గురు బ్రహ్మ విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పనుకుంటున్నాం. ఆ విధంగా మనం ఈ గురువుకు మనం దేవుడితో సమానంగా చేస్తుంటాం. తర్వాత గురువు చెప్పేటటువంటి మాట ఇప్పుడు అందరూ కూడా కొంతమంది ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు ఈ గురువు అంటే ఏంటో అనేది చెప్తూనే ఉంటుంది. అయితే నేను ఇక్కడ 1982 జనవరి 22వ తారీఖు రోజు విధుల్లో చేయడం జరిగింది ఈ పాఠశాల 1982 సంవత్సరాలు. అంతకుముందు నిజామాబాద్ జిల్లాలో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేసిన, అంతకంటే కొల్లాపూర్లో నవోదయ పాఠశాల ఏర్పాటు చేసి అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు పనిచేసిన ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసి అది ఎయిడెడ్ స్కూల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్ నడుస్తూ ఉంది అట్లాగే. అయితే అక్కడ నుంచి ప్రైవేట్ స్కూల్లో పనిచేసి తర్వాత నిజామాబాద్ పనిచేసి ఆ అనుభవంతో ఇక్కడ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల పిల్లలంతా కూడా ఉన్నత దశలో మంచిగా తీసుకొని అప్పుడు ఆశయాలు వేరుగా సమాజం మంచిగా సమాజంలో ఉండేటటువంటి అట్టలు ఉన్నటువంటి విద్యార్థులు బాగా పైకి తీసుకురావాలంటే ఆశయం అనేది నిజామాబాద్లో పనిచేసినప్పుడే నాకు ఉండేది. అక్కడ ఒకసారి స్పీచ్ చేసి మాట్లాడితే స్టేజ్ పైన ఉన్నటువంటి ఒక ఆయన అన్నాడు, నువ్వు ఇట్లా చెప్తే ఈ పిల్లలంతా బడికి వస్తే నా పిల్లలు ఇంతగా పద్ధతులు వస్తే వ్యవసాయం చేస్తుంది. అంటే మనం ఏ దశ నుంచి అయితే పైకి వచ్చినామో విద్యార్థులంతా పైకి రావాలి, బాగా నేర్చుకోవాలి తప్ప. మా గురువులు కూడా ఉన్నారు, నాకు చెప్పినటువంటి గురువు. నేను మామూలుగా మామూలు వీక్ స్టూడెంట్, నేను కూడా 10th క్లాస్ వరకు. కానీ ఇంటర్మీడియట్ లో మా గురువు వెంకటరెడ్డి గారు చాలా చక్కగా మాకు కూర్చోబెట్టి మొత్తం ఇంటర్మీడియట్ లో లెక్కలు నేర్పడం జరిగింది. లెక్కలు నేర్పి పొద్దున సాయంకాలం కాలేజీ అయిన తర్వాత ఆయన దగ్గర ఇంటి దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా బేసిక్ చేసి నేర్పించేటువంటి ఆయన. అందుకనికే అప్పుడు నేర్చుకున్నటువంటి ఆ యొక్క గణితం ద్వారా మళ్ళీ నా సొంతంగా నేను ట్యూషన్ చెప్పుకుంటూ నేను దాదాపు 76 నుంచి ట్యూషన్ ఇంటిగా చెప్తానన్నా. ఆ విధంగా ప్రాక్టీస్ అయితే బాగా అనుభవం ద్వారా నేను లెక్క నేర్చుకోవడం జరిగింది. అనుభవం ద్వారా ఎలా చెప్పి దాని చెప్పి ఆ విధంగా చేస్తాను. ఆ దశలో కూడా ఇక్కడ మంగళూరు రావడం జరిగింది. మంగళూరులో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అంతా లేబర్ ఎక్కువగా దేశంలో వేసేటటువంటి వాళ్ళు, ఎక్కడో పిల్లలు ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు. అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఒకసారి సర్వే చేయడానికి వచ్చింది. వాళ్ళు ఎక్కడో తిరిగి నేను లట్టుకోవాలి తర్వాత ఇక్కడ 2-3 రోజులు తిరిగి ఎట్లా ఉంటుంది ఏం కథ అంటే ఇటువంటి మామూలు సమాజంలో వచ్చేటువంటి పిల్లలు కూడా బాగా నేర్చుకోవాలి అనేటటువంటిది పాఠశాలలో నిరంతరంగా ఎప్పుడు చెప్తూనే ఉండాలి అనేటటువంటి పిల్లలు బాగా నేర్చారని తపన అప్పుడు ఉండేటటువంటిది. ఆ విధంగా నా శయశక్తిగా నేను 8 సంవత్సరాలు పనిచేసినట్టే మహబూబ్ నగర్ పోయింది 3-4 సార్లు. మహబూబ్ నగర్ తగ్గ మన జాజాపూర్ ఏంటంటే అనుకున్న అప్ప 8 సంవత్సరాల నుండి 8 మంది నుంచి కానీ ఇంట్లో నుంచి చెప్పాను. ఒక 2-3 సార్లు మాత్రం నా ఫ్యామిలీతో తప్ప ఇండివిజువల్ ఎప్పుడు ఆఫీస్ పోయింది ఒకటే సరే నేను నాకు డిక్టేషన్ వచ్చి చేయకుండాకేమో మాకేమో గురిటే వచ్చే డిక్టేషన్ వస్తే ఒకసారి పోయిన ఇంకో పని అయితే అక్కడ డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాం. మన ఊళ్ళో ముఖ్యంగా గాలి సార్ గారికి ఉన్నారు. ఆ సార్ మా పెంచుండే ఆయన 3 రోజులు కూడా లెటర్ పంపిండు. ఆయన మాత్రం మేము ఢిల్లీ మాకు చాలా అవసరం మా స్కూల్ అనిపించింది. నేను ఏదో మొదటి రోజు 3-4 రోజులు లేకపోతే ఎవరైనా మనం ఢిల్లీలో పంపుతుంది కదా అని చెప్పి ఎవరు టీచర్ ఏంటో నాముదే అంటున్నాడు. నేనేం చెప్పుకోలేడు కానీ అట్లా ఇంట్లో కావాలని కోరినప్పుడు ఆయన ఉంటాయి ఇంట్లో ప్రెసిడెంట్ అని చెప్పి ఆ క్యాన్సిల్ చేసింది కాదన్నాడు. కాబట్టి డివోటీగా 8 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన అంత పనిచేసిన ఆ పనిచేసేటప్పుడు స్కూల్లో పనిచేస్తూ మన ఇంటి దగ్గర చెప్పేటటువంటి పిల్లలకు చదువు చెప్పడం తప్పనన్నాడు. అప్పుడు ఒకటే నాకు మన పిల్లలకు ఏదో చెప్పాలి, భవిష్యత్తులో బాగా రాణించాలి. ప్రైవేట్ స్కూల్లో చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ విధంగా పిల్లలు చెప్పాలని తప్పన చేత చెప్పడం జరిగింది. మరి ఇంత మంచి ఉపాధ్యాయులు ఇంత మంచి పౌరుడు కావాలని చెప్పి అనుకున్న ఆ విధంగా తయారైంది. ఇంతకుముందు కూడా ఒకసారి గెట్ టుగెదర్ వటెంలో జరుగుతున్నారు. అప్పుడు కూడా మన విద్యార్థులంతా కూడా చాలా చక్కగా మాట్లాడి వారి యొక్క స్థితిగతులు అని చెప్తే చాలా మంచిగా ఉన్నది, చాలా సంతోషం. గురువు కావాల్సిన ఒకటి ఎప్పుడైనా కలిసి నేను శిష్యుడు సార్ నమస్తే అంటే ఉప్పొంగి పోతానన్నట్టు అబ్బా నా శిష్యుడు నా చదువుకున్నట్టు గుర్తుపట్టే కదా. 34 సంవత్సరాల గుర్తుపట్టే రూపురేఖలు మొత్తం మాట్లాడినా 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చెప్పిస్తాం. గుర్తుపట్టే గురువు సార్ గుర్తుపెట్టుకుని మాట్లాడితే చాలా ఉప్పొంగిపోతాం. ధనధాన్యాలు కావాల్సిన అవసరం లేదు. ఏదైనా మాట పలకరి ఒకసారి మీ శిష్యుని ఒకసారి స్టేజ్లో ఉన్నా అది మంచి అయినా సరే అయినా సరే నా శిష్యుడితో కొంచెం తక్కువ స్థాయిలో ఉండొచ్చు. ఏ పని చేసినా సరే ఆ పనిని అసహించుకోరాదు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండని నేను అనుకునేవాడిని. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా కాబట్టి వృత్తికి అనేది అవ్వాలి. మా గురువు ఇంతకు నేను బీడీ చేసేటప్పుడు ఉపాధ్యాయ డిఓ అనేది రామారావు సరే 2 డిఓ కానీ అప్పుడు పనిచేస్తాను. అయితే నేను బీడీ ఏం చేస్తాను ఆయన ఏమాట అన్నాడు,
మీరంతా కూడా ఇక్కడ మాకు లాస్ట్ ఫేర్వెల్ పార్టీ ఇచ్చేటప్పుడు లాస్ట్ 1 year అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఒకటే మాట అయిపోయింది. మీరంతా కూడా ఉపాధ్యాయులు ప్రేమతో రాలేదయ్యా, ఎక్కడ ఉద్యోగాలు దొరకక బీఈడి ట్రైనింగ్ వచ్చారు. మీరు ఏది ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనో, కమర్షియల్ ట్యాక్స్ లోనో, ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగం దొరికితే సంక్రమణ కూడా ఉండేటటువంటి వాళ్ళు ఈ ఉద్యోగం రాబోయేటటువంటి వాళ్ళు కదా. కానీ వచ్చిన తర్వాత ట్రైనింగ్ చేసిన ఉపాధ్యాయులను ప్రేమించాలి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం ప్రేమించాలి. ఇష్టం లేకుండా మెడ చేసుకున్నాం పావును, అది తర్వాత మనం అనుకోవాలి, దాన్ని ప్రేమించాలి, దాన్ని మంచిగా చేసుకోవాలి. కాబట్టి నీవు ఉపాధ్యాయుడిని ప్రేమించాలి. నీ వల్ల నా ఉపాధ్యాయుడిని అయ్యాలి. నీ ఉపాధ్యాయులు బతికిపోయిన బిడ్డకు నీకు సాగుని పంచుకుంటాం. అట్లా కాదు, ఉపాధ్యాయుడు ఇలా ఉండాలి వినలేక అని చెప్పి అలా ప్రేమించుకోవాలని చెప్పి చెప్పిన వాటి ఆ గుర్తింపు బాగా ఇబ్బంది జ్ఞాపకం ఉన్నది. ఆ విధంగా నేను అనుకునేటటువంటి ఎప్పుడు కూడా పాఠశాల పోతే నేను చెప్పేటటువంటి విద్యార్థులు బాగా రావాలి, ఏదైనా చెప్తానంటే మంచిగా ఉండాలి. నా నోటి వచ్చే ప్రతి మాట కూడా ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులు మంచిగా ఉపయోగపడతారని ఇక్కడ బాగా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను పోయినటువంటి విధానం బాగా పనిచేసాను. కానీ ఇక్కడ మంచిగా అయినటువంటి నేను బాగా అయినా విద్యార్థి మంగళూరు అలాగే పెద్దమనులో చాలా శివోడిగా పనిచేసాను. కానీ అక్కడ పూర్తి లేక చాలా అది మొత్తం బాగా ధనిగా భూములు ఎక్కువ ఉండి పంటలు బాగా పండేటటువంటి గ్రామం పెద్దమనులు. అక్కడ ఉండేటటువంటి కొద్ది మంది మాత్రమే చాలా బాగా కలుస్తుంటారు, అప్పుడప్పుడు ఇచ్చిపోతుంటారు, కలిసి ఇచ్చిపోతుంటారు. ఈ విధంగా ఎక్కడ పని చేసినా కూడా